హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో నేను ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ ఒక మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఆ ఆన్సర్తో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఎగ్జామ్లో మీకు ఈజీగా ఏదైనా కొన్ని పాయింట్స్ అన్నా వస్తే యూజ్ఫుల్గా ఉంటుందని ఈ మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో లాస్ట్ వరకు కేర్ఫుల్గా వినండి. ఓకే. సో టోటల్గా మీకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక 2-3 వీడియోస్లో నేను కవర్ చేస్తాను. సో ప్రతి ఆప్షన్ని మీరు కేర్ఫుల్గా విన్నారంటే ఒకవేళ మీకు ఎగ్జామ్లో వచ్చిందనుకోండి ఈజీగా గుర్తుంటుంది. జస్ట్ ఎగ్జామ్కి 1 డే ఉంది, 28 వాళ్ళకైతే 29, 30 వాళ్ళకైతే జస్ట్ 2-3 డేస్ ఉంది కాబట్టి సో మీరు కొన్ని పాయింట్స్ అయినా మీకు హెల్ప్ అవుతాయి అనే ఉద్దేశంతో చేస్తున్నాను. సో కేర్ఫుల్గా వినండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ది యాంటీడోట్ ఫర్ ఆర్గనోపాస్పరస్ పాయిజన్ ఈస్. సో ఆర్గనోపాస్పరస్ పాయిజనింగ్లో ఓకే యూజ్ చేసే డ్రగ్ మనం అట్రోపిన్ యూజ్ చేస్తాం. ఎందుకంటే అస్టైల్కోలిన్ లెవెల్స్ ఎక్కువ అయిపోతాయి. సో దాన్ని కౌంటర్ చేయడానికి మనం అస్టైల్కోలిన్ యూజ్ చేస్తాం. సో నెలాక్సోన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం మార్ఫిన్ పాయిజనింగ్లో యూజ్ చేస్తాం. కేర్ఫుల్గా వినండి ప్రతి ఒక్కటి. ఓకే. సో నెలాక్సోన్, మార్ఫిన్. నెక్స్ట్ ఫ్లమాజినిల్ని మనం డయాజిపమ్ యాంటీడోట్గా యూజ్ చేస్తాం. సో బెంజోడైజపిన్స్ ఉంటాయి కదా, బెంజోడైజపిన్స్ ఓవర్డోస్ అయినప్పుడు సో మనం యాంటీడోట్గా యూజ్ చేస్తాం. సో ప్రొటమైన్ సల్ఫేట్ హెపారిన్ పాయిజనింగ్లో యూజ్ చేస్తాం, హెపారిన్ ఓవర్డోస్ అప్పుడు. ఓకే. సో హెపారిన్లో పి ఉంటుంది కాబట్టి పి ఫర్ ప్రొటమైన్ సల్ఫేట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రో డ్రగ్. సో ప్రో డ్రగ్ అంటే ఆ డ్రగ్ ఇన్యాక్టివ్లో ఉంటుంది, బాడీలోకి వెళ్ళిన తర్వాత యాక్టివ్గా మారుతుంది, దాన్ని మనం ప్రో డ్రగ్స్ అంటాం. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ ఎనలాప్రిల్. సో ఎనలాప్రిల్ ఇన్యాక్టివ్ డ్రగ్, బాడీలోకి వెళ్ళిన తర్వాత ఎనలాప్రిలేట్ అనే యాక్టివ్ ఫామ్గా మారుతుంది. సో కాబట్టి ఇది ప్రో డ్రగ్ మీకు తెలిసింది. నెక్స్ట్ సో అటిన్లాలు, ప్రొపన్లాలు బీటా బ్లాకర్స్ తెలిసిందే. డిగాక్స్ అనేది కార్డియాక్ గ్లైకోసైడ్. నెక్స్ట్ థర్డ్ వన్, ద స్టెరిలైజేషన్ మెథడ్ యూజ్డ్ ఫర్ ద స్టెరిలైజేషన్ మెథడ్ ఫర్ హీట్ సెన్సిటివ్ మెటీరియల్స్. హీట్ సెన్సిటివ్ అంటే థర్మోలెబైల్. అంటే హీట్ సెన్సిటివ్ అంటే హీట్ తగిలితే అవి సో డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటి వాటికి మనం ఏ టైప్ ఆఫ్ స్టెరిలైజేషన్ యూజ్ చేయాలి. సో ఆటోక్లేవింగ్లో మనం యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఆటోక్లేవింగ్లో హై టెంపరేచర్ ఉంటుంది, డ్రై హీట్లో కూడా ఇంకా హై టెంపరేచర్ ఉంటుంది. సో కాబట్టి మన ఆన్సర్ ఈజ్ ఫిల్ట్రేషన్ యూజ్ చేస్తాం. ఓకే. సో ఫిల్ట్రేషన్ మెథడ్ అనేది మనకు హీట్ సెన్సిటివ్ మెటీరియల్స్కి యూజ్ చేస్తాం. ఇన్సినరేషన్ అంటే ఏమైనా హై టెంపరేచర్లో మనం హీట్ చేయడాన్ని మనం ఇన్సినరేషన్ అంటాం. ఓకే. అది యాష్ లాగా మారిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విచ్ విటమిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్ అన్నారు. సో క్లాటింగ్ అంటే సి క్లాటింగ్ ఫర్ కే ఫర్ క్లాటింగ్. సో ఆన్సర్ ఈజ్ వైటమిన్ కే. ఓకే. కే ఫర్ క్లాటింగ్ అని. నెక్స్ట్ వైటమిన్ ఏ మనకు తెలిసిందే. ఓకే. సో మనకు వైటమిన్ ఏ జనరల్గా సో విజన్కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వైటమిన్ డి, వైటమిన్ డి అనేది బోన్ స్ట్రెంత్కి హెల్ప్ అవుతుంది. వైటమిన్ డి మనకు ఒకవేళ డెఫిషియెంట్ ఉంటే మనకు రికెట్స్ అనే ప్రాబ్లం వస్తుంది. ఓకే. నెక్స్ట్ విటమిన్ ఈని మనం యాంటీ స్టెరిలిటీ విటమిన్ అంటాం ఆర్ యాంటీ ఆక్సిడెంట్ విటమిన్. ఓకే. యాంటీ స్టెరిలిటీ విటమిన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ డ్రగ్ ఈజ్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ అన్నాను. సో హాఫ్ లైఫ్ అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హాఫ్ ఆఫ్ ది డ్రగ్ టు బీ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద ప్లాస్మా. ఓకే. సో ఒక డ్రగ్ తీసుకున్నప్పుడు అది అందులో ఆ క్వాంటిటీలో హాఫ్ ఆఫ్ డ్రగ్ బయటకు ఎలిమినేట్ అవ్వడానికి ఓకే ఎంత టైం తీసుకుంటుందో దాన్నే మనం హాఫ్ లైఫ్ అంటాం. ఓకే. దాన్ని టీ హాఫ్తో మనం సింబల్ అనమాట దానికి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ద ఫస్ట్ ఫాస్ ఎఫెక్ట్ ఈస్ మెయిన్లీ సీన్ ఇన్. సో ఫస్ట్ ఫాస్ ఎఫెక్ట్ అంటే ఏమంటే మనము ఏదైనా డ్రగ్ని ఓరల్గా తీసుకున్నప్పుడు లివర్ అది ఆ డ్రగ్ మనకి ఇంటెస్టైన్ నుంచి అబ్జార్ప్షన్ అయ్యి లివర్లోకి వెళ్ళి సమ్ పార్ట్ ఆఫ్ ద డ్రగ్ విల్ బి మెటబలైజ్డ్ బై ద లివర్ ఎంజైమ్స్. ఓకే. దాని తర్వాత మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్తుంది. సో కొంచెం పార్ట్ ఆఫ్ డ్రగ్ ఇక్కడ మనకి లివర్లో మెటబాలిజం అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ పాస్ ఎఫెక్ట్. ఓకే. సో ఇలా ఫస్ట్ పాస్ ఎఫెక్ట్ జరిగేది ఓన్లీ ఓరల్గా తీసుకునే డ్రగ్స్ మాత్రమే జరుగుతుంది. సో ఆన్సర్ ఈస్ ఓరల్ రూట్. సో రిమైనింగ్ ఇంట్రావెనస్ రూట్లో కానీ తీసుకుంటే ఫస్ట్ పాస్ ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇంట్రావెనస్ డైరెక్ట్లీ సర్క్యులేషన్లోకి వెళ్ళిపోతుంది. సబ్క్యూటేనియస్ రూట్లో కూడా సేమ్ బ్లడ్ సర్క్యులేషన్లోకి అది వెళ్తుంది. నెక్స్ట్ ట్రాన్స్డర్మల్ రూట్లో కూడా సేమ్ ఫస్ట్ పాస్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓన్లీ ఓరల్ రూట్ తీసుకుంటే మాత్రమే ఫస్ట్ పాస్ ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ సెవెంత్ వన్, విచ్ ఎంజైమ్ మెటబలైజెస్ ఆస్పిరిన్ అన్నారు. సో ఆస్పిరిన్లో మనకి ఎస్టర్ గ్రూప్ ఉంటుంది కాబట్టి సిఓఓ. ఓకే. సో ఎస్టర్ గ్రూప్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎస్టరేజ్ అనే ఎంజైమ్స్ మెటబలైజ్ చేస్తాయి. ఓకే. నెక్స్ట్ ఆక్సిడేషన్ చేస్తాయి.
నెక్స్ట్ అమైలేజ్ అంటే కార్బోహైడ్రేట్ని మెటబాలిజం చేస్తుంది, డైజెషన్ చేస్తుంది. లైపేజ్ ఎంజైమ్ ఫ్యాట్స్ని డైజెషన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ స్కెడ్యూల్ హెచ్ డ్రగ్. సో స్కెడ్యూల్ హెచ్ డ్రగ్స్ అంటే ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్. సో ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మనం డిస్పెన్స్ చేయాలి, అలాంటి డ్రగ్స్ని మనం స్కెడ్యూల్ హెచ్ డ్రగ్స్ అంటాం ఆర్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అంటాం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్. సో మిగతా ఆప్షన్ చూడండి. ఓటీసీ డ్రగ్స్ అంటే ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్. నార్కోటిక్ డ్రగ్స్ అంటే స్కెడ్యూల్ ఎక్స్ డ్రగ్స్ అవి. ఓకే, ఎన్డీపీఎస్ డ్రగ్స్. నెక్స్ట్ 9th క్వశ్చన్, అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ NSAIDs నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. సో ఇన్ఫ్లమేషన్లో ఎక్కువగా హెల్ప్ అయ్యే డ్రగ్ ఏంటన్నారు? సో ఆన్సర్ ఈస్ ఆస్పిరిన్. యాక్చువల్లీ ఆస్పిరిన్ ఈజ్ అన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీపైరటిక్ కూడా. పైరసిస్ అంటే టెంపరేచర్ని తగ్గించేది, ఫీవర్లో యూజ్ చేస్తాం. బట్ పారాసిటమాల్ ఓన్లీ మనం పైరటిక్గానే యూజ్ చేస్తాం, అంటే ఫీవర్లో మాత్రమే యూజ్ చేస్తాం టు రిడ్యూస్ ద బాడీ టెంపరేచర్. బట్ పారాసిటమాల్కి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ చాలా తక్కువ, వీక్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డయాజపామ్ని మనం జనరల్గా యాంగ్జైటీ వీటిలో యూజ్ చేస్తుంటాం, యాంటీ కన్వల్సెంట్గా కూడా యూజ్ చేస్తాం. ఇన్సులిన్ మీకు తెలిసింది, ఇన్సులిన్ని టైప్ 1 డయాబెటీస్లో యూజ్ చేస్తాం. టైప్ 1 డయాబెటీస్లో యూజ్ చేస్తాం. ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, విచ్ ఫార్మ్ ఆఫ్ ట్యాబ్లెట్ ఈస్ డిజైన్డ్ ఫర్ అబ్జార్ప్షన్ త్రూ ఓరల్ మ్యూకోజా. సో ఓరల్ మ్యూకోజా అంటే మనం దీనికి ఆన్సర్ ఈస్ సబ్లింగ్వల్ ట్యాబ్లెట్. సబ్లింగ్వల్ అంటే సబ్ అంటే లింగ్వా అంటే మనకి టంగ్, సబ్ అంటే అండర్ ద టంగ్ అని. సో టంగ్ కింద పెట్టుకునేది ఎగ్జాంపుల్కి గ్లిజరైల్ ట్రైనైట్రేట్, GTN. సో ఇలాంటి డ్రగ్స్ తొందరగా మనం అబ్జార్ప్షన్ అవ్వడానికి ఓరల్ మ్యూకోజాలో మనం వాటిని పెట్టుకుంటారనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఎంట్రిక్ కోటెడ్ అంటే, ఎంట్రిక్ అంటే ఇంటెస్టైన్. ఆప్షన్ బి. మిగతా కూడా చూడండి, ఎంట్రిక్ అంటే ఇంటెస్టైన్. సో ఇంటెస్టైన్లో మాత్రమే అబ్జార్ప్షన్ అవ్వాల్సిన వాటిని మనం ఏం చేస్తాం, ఎంట్రిక్ కోటెడ్ ఇస్తాం. సో అవి స్టమక్లో కాకుండా ఇంటెస్టైన్లో మాత్రమే అబ్జార్ప్షన్ అవుతాయి. ఎంట్రిక్ అంటే ఇంటెస్టైన్ అని మీనింగ్. సస్టైన్ రిలీజ్ అంటే స్లోగా రిలీజ్ చేస్తూ ఉంటాయి. షుగర్ కోటెడ్ అంటే మీకు తెలిసింది, ఇంకా షుగర్ కోట్ చేసిన ట్యాబ్లెట్స్. నెక్స్ట్ 11th వన్, ద థెరప్యూటిక్ ఇండెక్స్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ అన్నారు. సో థెరప్యూటిక్ ఇండెక్స్ అనేది దేనికి మెజర్ అంటే డ్రగ్ సేఫ్టీకి మెజర్మెంట్. సో హౌ సేఫ్టీ ఈజ్ ద డ్రగ్ అని, డ్రగ్ ఎంత సేఫ్గా ఉంది అని ఎలా చెప్తామంటే దాని థెరప్యూటిక్ ఇండెక్స్ని బట్టి చెప్తాం. నారో థెరప్యూటిక్ ఇండెక్స్ ఉంటే అవి లెస్ సేఫ్టీ, ఎగ్జాంపుల్కి డిగాక్సిన్. నెక్స్ట్ హై థెరప్యూటిక్ ఇండెక్స్ ఉన్నాయనుకోండి అవి మోర్ సేఫ్టీ, ఎగ్జాంపుల్కి పారాసిటమాల్ లాంటివి. ఓకే, సో నారో థెరప్యూటిక్ ఇండెక్స్ ఉండే డిగాక్సిన్ లాంటి డ్రగ్స్ని మనం స్లైట్ ఎక్కువగా తీసుకున్నా కూడా లిటిల్ బిట్ అది విచ్ లీడ్స్ టు టాక్సిక్ ఎఫెక్ట్స్. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్, విచ్ డ్రగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్. సో ట్యూబర్క్యులోసిస్లో మనము సో ఆన్సర్ ఈజ్ ఐసోనియాజిడ్ యూజ్ చేస్తాం. దీన్నే మనం INH అంటాం. INH అంటే ఐసోనికోటినిక్ యాసిడ్ హైడ్రజైడ్ అంటాం. ఓకే, సో దీనివల్ల మనకి పెరిఫెరల్ న్యూరైటిస్ అనే ఒక అడ్వర్స్ ఎఫెక్ట్ వస్తుంది. అన్ని పాయింట్స్ ఇలా గుర్తు రావాలి మనకు. ఒక క్వశ్చన్ దీని డ్రగ్ చూడగానే దానికి సంబంధించిన A to Z మన మైండ్లోకి వస్తే అప్పుడే మనం ఈజీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని జాబ్స్ కొట్టగలం. ఓకే, సో ఐసోనియాజిడ్ వల్ల మనకి పెరిఫెరల్ న్యూరైటిస్ అనే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఐసోనియాజిడ్ తీసుకున్నప్పుడు వైటమిన్ B6 డెఫిషియన్సీ వస్తుంది మనకి. ఓకే, సో ఆ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల మనకు పెరిఫెరల్ న్యూరైటిస్ అనేది వస్తుంది. సో కాబట్టి ఐసోనియాజిడ్తో పాటు వైటమిన్ B6ని కూడా కాంబినేషన్లో తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ మెట్రోనిడజోల్ తెలిసిందే, యాంటీ అమీబిక్ డ్రగ్. పెనిసిలిన్ ఈజ్ అన్ యాంటీబయాటిక్. సిప్రోఫ్లాక్సిన్ ఆల్సో ఈజ్ అన్ యాంటీబయాటిక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్, డిగాక్సిన్ బిలాంగ్స్ టు విచ్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్. డైరెక్ట్ క్వశ్చన్. సో బిలాంగ్స్ టు కార్డియక్ గ్లైకోసైడ్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ బీటా బ్లాకర్స్ తెలిసింది. బీటా బ్లాకర్స్ అంటే అని మనకు లాల్స్ వస్తాయి, అటెన్లాల్, ఒక ప్రొప్రనలాల్, ఇలాంటి వాటిని బీటా బ్లాకర్స్ అంటాం. కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అన్నీ కూడా డిపైన్స్ అనమాట. అమ్లో డిపైన్, ఇలా డిపైన్ అని వస్తుంది కాల్షియం ఛానల్ బ్లాకర్స్. నెక్స్ట్ AC ఇన్హిబిటర్స్కి ప్రిల్స్ అని వస్తాయి. AC ఇన్హిబిటర్స్ అన్నిటికీ కూడా ప్రిల్ అని వస్తుంది, లైక్ క్యాప్టోప్రిల్, ఎనలాప్రిల్ ఇలాగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 14, నార్మల్ pH ఆఫ్ ది బ్లడ్ ఇది. డైరెక్ట్ క్వశ్చన్. ఆప్షన్ B 7.4 ఉంటుంది బ్లడ్ pH. నెక్స్ట్ 15th క్వశ్చన్, అమైనో గ్లైకోసైడ్స్ ఆర్ మెయిన్లీ అన్నారు. సో అమైనో గ్లైకోసైడ్స్ అంటే ఎగ్జాంపుల్కి స్ట్రెప్టోమైసిన్. ఓకే, సో ఇవి మనకు బ్యాక్టీరిసైడల్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే బ్యాక్టీరిసైడల్ అంటే కిల్ చేయడం, బ్యాక్టీరియాస్ని కిల్ చేసేవి. ఓకే,
16th question, the major site of drug metabolism. Direct question, liver. ఓకే, లివర్లో మనం అన్ని డ్రగ్స్ మెటబాలిజం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ 17, ఈడిటిఏ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ యాంటీడోట్ ఇన్. సో ఈడిటిఏ అనేది మామూలుగా మనం ఈడిటీలో డి ఉంది, లెడ్లో డి ఉంది. సో లెడ్ పాయిజనింగ్లో యూజ్ చేస్తాం. అంటే ఈడిటిఏని మనం ఎక్కువగా హెవీ మెటల్ పాయిజనింగ్లో యూజ్ చేస్తాం. హెవీ మెటల్స్, ఓకే, హెవీ మెటల్ పాయిజనింగ్లో యూజ్ చేస్తాం. ఓకే, లైక్ ఆర్సెనిక్, లెడ్ ఇలాంటి వాటిలో. సో నెక్స్ట్ ఐరన్ పాయిజనింగ్. మనకు ఐరన్ పాయిజనింగ్లో డెస్ఫెరియాక్సమైన్ అనే ఒక యాంటీడోట్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఆర్గనోపాస్పరస్ పాయిజనింగ్లో మనం ఆల్రెడీ చూసాం, అట్రోపిన్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఓరల్ హైపోగ్లైసమిక్ డ్రగ్స్ ఆర్ యూజ్డ్ ఇన్. సో ఇక్కడ ఓరల్ హైపోగ్లైసమిక్ ఏజెంట్ మనము ఆన్సర్ ఇస్ టైప్ 2 డయాబెటీస్లో యూజ్ చేస్తాం. టైప్ 2 డయాబెటీస్ మెలిటస్, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్ టైప్ 2. ఓకే, సో టైప్ 1లో మనం ఏం యూజ్ చేస్తామంటే ఇన్సులిన్ యూజ్ చేస్తాం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, సో టైప్ 1లో 1 ఎలా ఉంది, ఇట్స్ లుక్స్ లైక్ సిరంజ్ లాగా ఉంది కదా. 1 ఇలా రాస్తే సిరంజ్ లాగా ఉంటుంది స్ట్రైట్గా. సో కాబట్టి సిరంజ్లో మనం తీసుకునేది ఏంటి, ఇన్సులిన్. సో టైప్ 1లో వన్ ఇన్సులిన్లా మన 1 చూడడానికి సిరంజ్ లాగా ఉంటుంది కాబట్టి టైప్ 1లో యూజ్ చేసేది సిరంజ్ ద్వారా తీసుకుని ఇన్సులిన్ యూజ్ చేస్తాం. ఓరల్ హైపోగ్లైసమిక్ కాదు, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో టైప్ 1 ఈజ్ ఇన్సులిన్ డిపెండెంట్ కాబట్టి ఇన్సులిన్ యూజ్ చేస్తాం. టైప్ 2లో నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ కాబట్టి ఓరల్ హైపోగ్లైసమిక్స్ ఆర్ ఓరల్ యాంటీ డయాబెటిక్స్ లైక్ ట్యాబ్లెట్స్ వాటిని తీసుకుంటాం. నెక్స్ట్ 19th క్వశ్చన్, హిమాటనిక్స్ ఆర్ యూజ్డ్ టు ట్రీట్ అన్నారు. సో హిమాటనిక్స్ అంటే హీమాటిక్స్ మనకు తెలిసిందే కదా. హీమ్ అంటే బ్లడ్. సో బ్లడ్ తగ్గినప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటి, అనీమియా. సో హిమాటనిక్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, అనీమియాలో మనం యూజ్ చేస్తాం, లైక్ ఫెర్రస్ సల్ఫేట్ ఇలాంటివి. ఓకే, నెక్స్ట్ సో ఇంకా హైపర్ టెన్షన్లో మీకు తెలిసింది లైక్ సాల్బ్యూటమాల్, మిగతా ఆప్షన్స్. హైపర్ టెన్షన్లో మనం సాల్బ్యూటమాల్, అటెన్లాల్, ప్రొపనలాల్ లాంటివి యూజ్ చేస్తాం. డయాబెటీస్లో మనం టైప్ 1 అయితే ఇన్సులిన్ యూజ్ చేస్తాం. టైప్ 2 అయితే ఓరల్ హైపోగ్లైసమిక్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఒకవేళ ఆస్తమాల్ అనుకోండి, లైక్ సాల్బ్యూటమాల్, టెర్బ్యూటలిన్ ఇలాంటి వాటిని యూజ్ చేస్తాం ఆస్తమాలో. ఓకే, నెక్స్ట్ మార్ఫిన్. 20th క్వశ్చన్, మార్ఫిన్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫార్ అన్నారు. సో మార్ఫిన్ అనేది మనకు పవర్ఫుల్ ఎనాల్సిక్ డ్రగ్. ఓకే, సో దీన్ని ఎనాల్సిక్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇది ఈ వీడియోలో 20 క్వశ్చన్స్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా రిమైనింగ్ ఒక 20 క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, సో ఐ హోప్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో కేర్ఫుల్గా వినండి. ఈ పాయింట్స్ కొన్నైనా మీకు గుర్తుంటాయి, ఎగ్జామ్లో మీకు గుర్తొస్తాయి. దీని రిలవెంట్గా మనకి ఏదో కొన్ని క్వశ్చన్స్ వచ్చినా కూడా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ నెక్స్ట్ 20 క్వశ్చన్స్ని చూద్దాం ఈ క్వశ్చన్ పేపర్లో. థ్యాంక్ యూ.